శ్రీశైలంలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణమ్మకు పూజలు చేసి ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. పోలవరం బనకచెర్ల తన సంకల్పమని చెప్పారు. విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ సమక్షంలో ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ఒప్పందం జరిగింది. ఇక రాష్ట్రమంతటా దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు జరిగాయి. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయ వైఎస్ ఘాట్లో నివాళులర్పించారు. సముద్రంలో కలిసే నీటిని రెండు రాష్ట్రాలు వాడుకుంటే రైతాంగానికి మేలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం బనకచెర్ల తన సంకల్పమని చెప్పారు. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్లేనని చెప్పారు. గోదావరిలో ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని, వాటిని రెండు రాష్ట్రాలు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి స్థానిక రైతులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రాజెక్టులోని రేడియల్ గేట్లను తెరిచి నీటిని వదిలారు. హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుని, నదీ పరివాహక ప్రాంతాలని పరిశీలించారు. అంతకుముందు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు చంద్రబాబు. ఆలయంలో రుద్రహోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బనకచెర్ల పూర్తయ్యేలా చూడమని మల్లన్నని వేడుకున్నారని చెప్పారు బాబు. విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. మధురవాడలో ఐటీ క్లస్టర్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో 10,000 ఉద్యోగాలు కల్పించే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. వ్యాపార అనుకూల నగరంగా విశాఖను మార్చాలన్నదే తమ విధానమని తెలిపారు లోకేష్. అలాగే బెంగళూరులో ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయద్ నోమాన్ తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ఏపీ అంతటా దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర పలువురు నేతలు నివాళులర్పించారు. ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేరువేరుగా వైఎస్ఆర్ కి నివాళులర్పించారు. తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ కి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నారు షర్మిల. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, తెలంగాణలోనూ మెమోరియల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, శవాలపై పేలాలేరుకునేలా మాజీ సీఎం జగన్ ప్రవర్తన ఉందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మామిడి రైతులను పరామర్శించడంపై జగన్ పై మండిపడ్డారు నారాయణ. సీజన్ అయిన తర్వాత రైతులను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలన్నా, ఆడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాళ్ళు ఎగించుకొని దిగుతుంటే ఎట్లా? మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేశం ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులది నెంబర్ 1 మన జిల్లా. అది నాశనం అయిపోతూ ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, సుపరిపాలన, తొలి అడుగు కార్యక్రమంపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.